మన ప్రభుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ కృతజ్ఞత అర్పణలు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి ఈ కృతజ్ఞత అర్పణ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాము. ప్రార్థన. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవా, మా విమోచక నీ ఘనమైన పాదముకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నావు. మహిమగల నీ కృప నింపుతూ మా తండ్రి నీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యంలో గత సంవత్సర కాలము ప్రభువా కృతజ్ఞతార్పణ దినము మొదలుకొని ఈ దినము వరకు మా తండ్రి మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి ఆస్వాదించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నావు. మాకు కలిగిన దానిని మా తండ్రి నీ సన్నిధానంలో అర్పించి నీ నామాన్ని ఘనపరుస్తుండగా మా తండ్రి సమస్తము కూడా మర్యాదగాను క్రమముగాను జరిగించండి. అంధకార శక్తులను సాతాను శక్తులను మా తండ్రి లయపరిచి దీవెనకరముగా ప్రభా నీ ఆరాధన జరిగించబడిగా నీ కృపను నింపండి. నీ ఆలయానికి విచ్చేస్తున్నటువంటి వీళ్ళందరిపై మీ కృపను నింపి వర్తమానికులకు క్షేమముగా మా మధ్యకు నడిపించమని మా ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామమున వేడుకొనుచు ఆరాధన ప్రారంభిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నామాన్ని గణపరుస్తూ అందరము కలిసి తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు అనే కీర్తనాలు పిస్తూ దేవుని నామాన్ని గణపరచువారమై ఉందాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడి ఉంటామని ప్రతి పాట కూడా ప్రతి సంఘము గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. భూమిని పూర్తించకమునుపు లోకపు పునాది లేనప్పుడు భూమిని పూర్తించకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా
సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ ఆ హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుస్తకమునకు నరునికి రూపము లేనప్పుడు, పర్వతములు పుస్తకమునకు నరునికి రూపము లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ ఆ హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమారాత్మయు ఒకటై ఉన్నారు రూపము, తండ్రి కుమారాత్మయు ఒకటై ఉన్నారు రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ ఆ హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ ఆ హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగనే దేవుని నామాన్ని గణపరుస్తూ మరి ఒక కీర్తన ఆలపిస్తాం. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎన్నడూ మారిందనేటటువంటి రీతిలో ఆ యొక్క దేవాతి దేవుని నామాన్ని గణపరచు వారమై ఉందాం. అందరికీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడి ఉంటా ఉన్నది. సంఘారాధన అనుబంధముల్లోని 725వ నంబర్ గల పాట. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలవలేనిది.
యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే కన్నబిడ్డల యొక్క ప్రేమ కలకాలం పెరిగిపోయింది. కానీ యేసుని ప్రేమ ఎన్నడూ మారనిది, ఎన్నడూ వేడనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలని త్వరలో మూడులా మిగిలిపోవును. కానీ యేసుని ప్రేమ ఎన్నడెన్నడూ మారదు, ఎన్నడెన్నడూ వేడదు. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాను త్వరలో మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది
ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుతున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోలేదు. క్రీస్తు ప్రేమ ఎన్నడూ మారదు, ఎన్నడూ ఏడదు. బంధుమిత్రుల యందు వెలుగుచున్న దీపము ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నాము ఇది భూమి అందించలేనిది. ధరలోన ప్రేమలన్నీ కూడా స్థిరము కావు, తరించిపోతావు. క్రీస్తు యేసు యొక్క కల్వరి ప్రేమ కడవరకు ఆదరించే ప్రేమ. ఇది దివ్య ప్రేమ, నిత్య ప్రేమ. ధరలో నా ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీరనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నాము ఇది భూమి అందించలేనిది. అలాగనే అందరము కలిసి ఆంధ్రక్రైస్తవ కీర్తన పాటల పుస్తకంలో నుంచి ఇదిగో దేవా నా జీవితం అనే కీర్తన అనుబంధములో 731వ నెంబర్ గల కీర్తన, ఆంధ్రక్రైస్తవ కీర్తన ఉచిత సమాజం యొక్క పాటల పుస్తకంలోని 181వ నెంబర్ గల కీర్తన ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అనే కీర్తనను ఆలపిస్తూ చివరి చరణానికి సంఘం నిలబడగా ఆరాధన క్రమంలోనికి కొనసాగింపబడి వారమై ఉందా.
శరణం నీ దివ్య చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. తగినట్లు జీవించనైతి, పల్మార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేరుగా నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియ సుతునిగా పరిచయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానందంగా నిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.
విస్తారమంత బలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసగు క్షేమకాలమై ముగ్గురు కూర్చోడానికి ప్రయత్నించండి. దయచేసి ఈరోజు పండుగ తిన్నాన ముగ్గురు కూర్చోండి. మీ బ్యాగులు మీ ఒళ్ళు పెట్టుకోండి. కొన్ని కూర్చుంటారు. మరి రండి ముందు కూర్చోనండి. ముగ్గురు కూర్చోబెడతాను. ఐగుప్తు నుండి పెరికి
రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు పత్రికా పాఠ్యభాగంగా చదువుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి 11 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకను బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యముల గలవారగునట్లును మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లింపబడును. దేవుడు తన వాక్యము దీవించునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి ఒక కీర్తన పాడుకుందాం. యవనస్తులు మరి ముందుకు వచ్చి దేవుని నామాన్ని మహింపరుస్తూ కీర్తన ఆలపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. యవన బిడ్డలు మరి దేవుని నామాన్ని మహింపరుస్తూ మరి ఒక కీర్తన ఆలపిస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చూస్తాం.
మొదటి బ్లెస్సింగ్ ఫ్రూట్స్ కిషోర్ గారికి తీసుకోవడం జరిగింది 30,000కి. అలానే బ్లెస్సింగ్ ఫ్రూట్స్ రెండో ఐటెం, ఈ యొక్క రెండో ఐటెం కూడా గమనించండి. ఈ యొక్క బ్లెస్సింగ్ ఫ్రూట్స్ రెండో ఐటెము 4,000. 5,000 సుమతి గారు. ఏమంటే ఈసారి వెనక నుంచి రావాలండి, సౌండ్ వెనక నుంచి రావాలి. నా మాట వినకపోతే నేనే మీ దగ్గరికి వస్తా. 6,000 నాగమణి గారు, 6,000. 7,000 సుమతి గారు, 7,000 సుమతి గారు, 7,000 అండి సుమతి గారు, 7,000. ఒకటోసారి వెనక నుంచి ఎవరో చెప్తున్నారు, చెప్తున్నారు, ఎవరు చెప్పండి. 7,000 సుమతి గారు, 7,000. ఒకటోసారి కిషోర్ 7,000 సుమతి గారు, ఒకటోసారి సుమతి గారు 7,000. రెండోసారి సుమతి గారు 3,000. 7,000 మూడోసారి. 7,000. మూడోసారి. సరే, 7,000కి వారు పాడుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఉంటారండి. సుమతి గారి కుటుంబ సభ్యులు కొన్నారా? ఆయన నాకు దిగండి ఫోటోలో. మిస్టర్ నిశాంత్ రావాలి లోపలికి. సుమతి గారు పరుగు. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, వందనాలు. నీ ప్రియబిడ్డలు మీరు ప్రేమించి ఆస్వాదించి నీ పరిపూర్ణ కాపుదలతో ప్రభా సుమతి గారి కుటుంబము నీ పరిశుద్ధ స్థలములో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఫలాలను పొందుకున్నట్టుకు చూపిన కృపగారికి వందనాలు. దీవించండి మా ప్రభా, ఆస్వాదించండి. ఆరోగ్యముతో, ఆయుష్తో, క్షేమముతో, ఫలాభివృద్ధితో వారిని నింపమని క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడైండును గాక. ఆమె. గమనించాలండి, రెండో ఐటమ్ కూడా సుమతి గారు 7,000కి తీసుకోవడం జరిగింది. అలానే మూడో ఐటమ్, మూడో ఐటమ్ 3,000. మూడో ఐటమ్ 3,000. మూడో ఐటమ్ 3,000. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఫ్రూట్స్, దేవుని సన్నిధిలో ఫ్రూట్స్ మూడో ఐటమ్ 3,000. 3,000. కిరణ్మయ 3,000. ఎంత? 4,000. కిరణ్మయ 4,000. కిరణ్ కుమార్ 4,000. కొప్పుల కిరణ్ కుమార్ 4,000. కిరణ్ కుమార్ గారు 4,000. కిరణ్ కుమార్ గారు 4,000. ఒకటోసారి 5,000. 10,000. పేరు చెప్పమ్మా. మణి గారు 5,000. మణి గారు 5,000. 6,000. ఎక్కడండి? కిరణ్ కుమార్ గారు 6,000. 6,000. కిరణ్ కుమార్ గారు 6,000. 6,000. నేను వస్తున్నా మీ దగ్గరికి. 6,000. కిరణ్ కుమార్ గారు 6,000. ఒకటోసారి కిరణ్ కుమార్ 6,000. కిరణ్ కుమార్ గారు 6,000. మూడోసారి కిరణ్ కుమార్ రండి సార్. కుటుంబ సమేతంగా ఉంటే కుటుంబ సమేతంగా రండి. సరిపట్టు ప్రార్థించుద్దాం. మిక్కిలి కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవా నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలు మీరు ప్రేమించి నీ పరిశుద్ధ స్థలముల ప్రభ అర్పించబడినటువంటి ఫలాలను ప్రభ నీ ప్రియ బిడ్డలు పొందుకున్నట్టుకు చూపిన కృపగారికి వందనాలు. దీని కొరకు వారికి వెచ్చించిన వ్యయాన్ని బట్టి మా తండ్రి
వారికి నూరంతుల ఆశీర్వాదం దయచండి. సత్యమని బిడలు వారి చదువులు ఉద్యోగ బాధ్యతలు మీ కాపుతలు నింపుతూ బలపరచమని, ఆయుష్తో ఆరోగ్యంతో ఈ మధుర ఫల అనుభవంతో నింపమని క్రీస్తు యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడైండును గాక. ఆమె. గమనించండి, ఇప్పుడు దేవాలయంలో ఇక్కడ నుంచి రైట్ సైడ్ 5 బుట్టలు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ 5, 1, 2, 3, 4, 5. ఈ 5 కూడా బ్లెస్సింగ్ ఫ్రూట్స్. ఈ 5 సంచులు కూడా బ్యాగులు కూడా 1000 రూపాయలు. 5 కలిపి 1000 రూపాయలు. ఇప్పుడు వెనక వాళ్ళ దగ్గర నుంచి రావాలి స్పందన. 5000, 1000 రూపాయలు. 5 ఐటమ్స్ కలిపి 1000 రూపాయలు వెనక వాళ్ళ నుంచి రావాలి. నాగమణి గారు 2000, సరళ గారు 3000, 4000, సుమతి గారు 4000. ఏమండి అసలు బ్యాక్ సైడ్ నుంచి అలా స్పందన లేదేమండి. సరళ గారు 3000, ఆమె వచ్చింది వెనక్కి, నేను కాదు. సరళ గారు 3000, సరళ గారు 3000. చెప్పండి. సరళ గారు 3000, 3000, 3000, 3000. ఒకటోసారి, రెండోసారి, ఒకటోసారి, రెండోసారి. సరళ గారు 3000, మూడోసారి. కట్ చేసి ఇస్తారు, అయిపోయినాక కట్ చేసి ఇస్తారు. ఈ పక్క కూడా ఒకసారి పెట్టేసి వాళ్ళు అలానే సేమ్ ఇటువైపు కూడా 5 ఉన్నాయండి. 1, 2, 3, 4, 5. ఈ 5 కూడా 1000 రూపాయలు. 6 కూడా 1000 రూపాయలండి. లక్కీ ఛాన్స్. అటు 5, ఇటు 6, 1000 రూపాయలు. 2000. ఇక నాగమణి ఫస్ట్ నాగమణి గారు 2000, 2000. నాగమణి గారు 2000, 3000. ఈ నాగమణి గారు 3000, ఈ నాగమణి గారు 3000, 3000, 3000. ఒకటోసారి 3000, ఒకటోసారి 3000, 2000, ఒకటోసారి 3000. చెప్పండి. తగ్గిమంటే తగ్గిస్తాం, వాల్యూమ్ పెంచమంటే పెంచుతాం. 3000. నాగమణి గారు 3000 ఒకటోసారి, రెండోసారి. నాగమణి గారు 3000 మూడోసారి. వాళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం. ముందుకు రండి అమ్మ. నాగమణి, సరళ గారు ఈ కట్ చేసేస్తారు మీకు ప్రార్థన అయిపోయినాక. వాటిని మీరు స్వీకరించండి. ప్రార్థన చేద్దాం దీని కొరకు. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాన్ని నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలు మీరు ప్రేమించి దేవాలయంలో కుడి ఎడమలో నింపబడినటువంటి ఫలాలను వీరు పొందుకున్నట్టుకు చూపిన కృప కొరకు వందనాలు. మీరు దీవించి ఆస్వాదించి మహిమగల నీ కృపతో వారిని వర్ధలు చేసి ఆయుష్తో ఆరోగ్యంతో నింపమని క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమె. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీకు తోడైండును గాక. ఆమె. గమనించండి, ఇక్కడ ప్రథమ ఫలాలు చెరుకు గళ్ళు ఉన్నాయండి. చాలా రుచికరమైన చెరుకు గళ్ళు. నాకులాగా మీరంతా ముసలోళ్ళేం కాదు, పళ్ళు బాగా ఉండేవాళ్ళే. కాబట్టి ఈ వరుసలో ఉన్న చెరుకు గళ్ళు 500, 600 సుమతి గారు, 700 సరళ గారు. అంటే ఇటు వచ్చినప్పుడు జెంట్స్ పడతారు అనుకుంటా బహుశా. ఇటు లేడీస్ 600 సరళ గారు, సరళ గారు 600, సరళ గారు 600, 700 సరళ గారు, సరళ గారు 700, సరళ గారు 700. ఒకటోసారి ఎంత? 800. కోటేశ్వరమ్మ గారు 800, కోటేశ్వరమ్మ గారు 800. సుమతి గారు అల్లుడు 900, సుమతి గారు అల్లుడు 900, పేరు చెప్పాలండి. 900. నిశాంత్ గారు 900, 900 ఒకటోసారి, 900 రెండోసారి. నిశాంత్ గారు 900 మూడోసారి. ఈ పక్క కూడా పెట్టండి. అలానే కూడా పెట్టండి.
ఇప్పుడు ఈ ఈ సరిగా ఉన్న చెరుకు గెళ్ళు 500, 500, 500 అండి, 500, 500, 600 సరళ గారు. సేమ్ అండి, జెంట్స్లో పెట్టిన పాట లేడీస్ పాడుతున్నారు ఇది. 600 సరళ గారు, 600. సార్ ఏంటి సార్ సార్ వెళ్ళిపోతున్నారండి పాడకుండా మీరు. 600 సరళ గారు, 600, 600 సరళ గారు, 600 ఒకటోసారి, రెండోసారి సరళ గారు 600, మూడోసారి. కొట్టేసాం లేదు పద్ధతి. రండి వాళ్ళ కొరకు ప్రార్థన. ఎవరెవరు? నిశాంతను, ఈ పక్క ఎవరండి? సరళ గారా? రాలేదా? రండి, ఎన్నిసార్లు మర్చిపోయారండి. గమనించాలి, టవర్లో ఉండండి సార్, ఒక నిమిషం. కూరగాయలు ఉన్నాయండి, అవి ప్రథమ ఫలాలు, బ్లెస్సింగ్ వెజిటేబుల్స్. నేను ప్రార్థించుతాను. కృపగల తండ్రి వందనాలు. ఈ కుడియడంలో నింపబడినటువంటి ప్రభా ఆ చెరుకులను వారి కుటుంబం పొందుకోవడానికి చూపిన కృప కొరకు వందనాలు. వారిని దీవించి ఆస్వాదించి నీ కృపతో మా ప్రభా నీ ప్రియబిడ్డలను బలపరిచి ఆరోగ్యంతో ఆయుష్తో నింపమని క్రీస్తు యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడైండును గాక. ఆమె. చెప్పండి, బయటవి ఇంకా గమనించండి, అవుట్ సైడ్ చర్చి గుమ్మం బయట చాలా సంచులు టవర్లో ఉన్నాయి. వెజిటేబుల్స్, ప్రథమ ఫలాలు, ప్రథమ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. కాబట్టి అవి ఆరోగ్యరీత్యా అందరికీ ఉపయోగమే. కాబట్టి అది 700 వెజిటేబుల్స్, చాలా సంచులు ఉన్నాయి, 1-2 కాదు. కాబట్టి 700 ఒక సుమారు 5-6 కుటుంబాలు కలిసి తీసుకోవచ్చండి. వెజిటేబుల్స్, కూరగాయలు. ఇంగ్లీష్లో వెజిటేబుల్స్ అంటారు, తెలుగులో కూరగాయలు అంటారు. 700, 800 మేడం గారు 800, ఎస్పీ మేడం గారు 800. అసలు మేడం గారు ఆర్డర్ మీద పాడాల్సిన వేరే పని మీద మాట్లాడిపోయారు. 800 ఒకటోసారి, 800, రెండోసారి 800, మూడోసారి 800. ఎవరండి? శిబా మేడం బయట ఉన్నటువంటి వాటిని ఈరోజు వర్తమానికులు వాటిని పాడటం జరిగింది. వారి కొరకు ప్రార్థిద్దాం. దయగల మా తండ్రి వందనాలు. నీ ప్రియ కుమార్తెను ప్రభా నీ పరిశుద్ధ సన్నిధానంలో వాక్యం అందించి కాపుదలు నింపారు. అదేవిధంగా నీ ఆలయంలో ప్రభువా మరి ప్రతిష్ఠించబడినటువంటి కాయగూరలను ప్రభువా మీ కాపుదలతో వారు పాడుకుంటూ చూపిన కృప కొరకు వందనాలు. అటు వీరి కుటుంబానికి మీరు ఆస్వాదింపచేయండి. ఆరోగ్యంతో ఆయుష్తో కాపుదలతో వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమె. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడైండును గాక. ఆమె. ఇంకేమున్నాయి గమనించాలి, అవుట్ సైడ్ బయట చెరుకు గేళ్ళు ఉన్నాయండి. ఆ చెరుకు గేళ్ళు మొత్తం కలిపి 500. బయట ఉన్న చెరుకు గేళ్ళు 500. బయట ఉన్న చెరుకు గేళ్ళు అన్నీ కట్టేసి ఉన్నాయి. 500 చెరుకు గేళ్ళు 500. సార్ 1000. 600. సార్ గారు 600. ఎక్కడండి పరిగెట్టుకు వస్తున్నాను చెప్పండి. ఎక్కడ చెప్పండి, చేయొద్దండి. విల్సన్ గారు 700. విల్సన్ గారు 700. విల్సన్ గారు
బయట ఉన్నటువంటి చెరుకు వెళ్ళండి, మంచి తీపిగా ఉంటాయి. 700. విల్సన్ గారు 700. విల్సన్ గారు 700. విల్సన్ గారు 700. ఒకటోసారి విల్సన్ గారు 700. విల్సన్ గారు 700. రెండోసారి 700. విల్సన్ గారు 300. మూడోసారి 700. 700. మూడోసారి విల్సన్ గారు. రండి విల్సన్ గారు. విల్సన్ గారికి రండి. ఎవరు బయట ఆ చెరుకు గళ్ళు ఎవరికి ముట్టుకోవద్దండి. విల్సన్ గారు పాడుకున్నారు, విల్సన్ గారు తీసుకెళ్తారు. దాసరి విల్సన్ గారు. వస్తున్నారా? దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. నీ ప్రియ కుమార్తె వారి కుటుంబాలు ప్రభా దీవెనకరంగా నీ సన్నిధిలో ఉంది. నూతన గృహ నిర్మాణాలతో ఆశీర్వాదకరంగా నీ ఆలయం నుంచి ప్రభా సేకరించబడినటువంటి చెరుకు గడలతో పోషించబడుటకు ప్రభా తమకు కలిగిన దాన్ని నీ ఆలయంలో అర్పించి వారు పొందుకునేట్టుగా దీవించండి. వారి కుటుంబాలకు కావాల్సినటువంటి క్షేమమును, నెమ్మదిని, సమాధానితమైనటువంటి స్థితిగతులను మా ప్రభా వారికి అనుగ్రహింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని తోడుగా ఉండమని మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసునామమున నడుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడైండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెప్పండి పాట. చిన్న అనౌన్స్మెంట్స్ మీకు తెలియజేస్తున్నాం. బయట మీకు కీర్తన పుస్తకాలు ఏర్పాటు చేసాం. బయట కీర్తన పుస్తకాలు, ఒక్కొక్క కీర్తన పుస్తకం 50 రూపాయలు. మీరు కొనండి, మరలా కీర్తన పుస్తకాలు కొని మళ్ళీ దేవాలయంలో మళ్ళీ పెడుతుంటాం. ఎందుకంటే దాదాపు పుస్తకాలు కొంతమంది దగ్గర ఉన్నాయి, కొంతమంది దగ్గర ఉండటం లేదు. కాబట్టి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసాం. 50 రూపాయలుగా వాటి వెల నిర్ణయించాం. అది దాని వెల అంతే. కాబట్టి వాటిని మీరు కొనండి, మరలా కొని మరలా దేవాలయంకి మళ్ళీ తీసుకొస్తూ ఉంటాం వాటిని అవసరతగా. కాబట్టి వాటిని ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గమనించ మనవి చేస్తుంటున్నాం. అందరము కలిసి ఆంధ్రక్రైస్తవ కీర్తనలు అనుబంధంలోను 697వ నెంబర్ గల కీర్తన, ఆంధ్రక్రైస్తవ కీర్తన ఉత్సవ సమాజంలోని 297వ నెంబర్ గల కీర్తన, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా అనే కీర్తన ఆలపిస్తూ దీవెనతో సెలవు కలిగిన వారముగా ఉందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే.
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆలోచనకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నా నన్ను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్, నన్ను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక.